వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది 3 టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు 1/2 టీ స్పూన్ వేయాలి. కారం 1 స్పూన్ వేస్తున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేయొచ్చు, లేదా నార్మల్గా రూమ్ టెంపరేచర్లో అయినా ఉంచవచ్చు. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పులు 10 తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. నానబెట్టిన జీడిపప్పులు వేసుకోవాలి. మిరియాలు 10 వేస్తున్నాను. లవంగాలు 4 లేదా 5 వేసుకోవచ్చు. అలానే దాల్చిన చెక్క పీసెస్గా చేసి వేస్తున్నాను. ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పెడుతున్నాను. ఉల్లిపాయ 1, టొమాటోస్ 2 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బే లీఫ్ 1, స్టార్ అనీస్ 2, లవంగాలు 2, దాల్చిన చెక్క 1 వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేయాలి. అలానే చికెన్ మసాలా పొడి 1 స్పూన్ వేయాలి. ఈ మసాలా పౌడర్స్ చికెన్ పీసెస్కి పట్టేలాగా 1 మినిట్ అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదు. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఇది 50% కుక్ అయిపోతుంది. ఇలా చికెన్ని 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన కొబ్బరి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేసి మూత పెట్టేసి 15 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. కర్రీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతూ ఉంటుంది. కర్రీ తిక్కగా అయిన తర్వాత ఇందులో పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా వేస్తే కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కా వీటిలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దోశ, వడ ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.